హే గైస్, అమెజాన్ కంపెనీ నుంచి అర్జెంట్ అప్డేట్ అయితే వచ్చింది. వరుసగా 3 days మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అండ్ వన్ మోర్ మేజర్ పాయింట్, నేను వాకిన్ అప్డేట్స్ ఎక్కువగా ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మనం ఆన్లైన్లో అప్లై చేసినప్పటికీ మనకి రెస్పాన్సెస్ రావట్లేదు. సో మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలను అనే నమ్మకం ఉంటే డెఫినెట్లీ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. అండ్ ఇదైతే ఎటువంటి కస్టమర్ సపోర్ట్ కానీ కాల్ సెంటర్ జాబ్ రోల్ కాదు, ఇది బ్యాక్ ఎండ్ డేటా యానిటేషన్స్ రోల్. సో ముందుగా జాబ్ డెసిగ్నేషన్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ అసోసియేట్ IVA. సో 0 to 2 years వరకు అంటే ఫ్రెషర్స్ అందరూ కూడా డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అలాగే అప్ టు 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. స్టార్టింగ్ ఫ్రెషర్స్కి 2.5 LPA అయితే మెన్షన్ చేశారు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మన హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక నోట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రీసెంట్ అంటే ఈ 6 months లోపు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళి రిజెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ ఎ డేటా అసోసియేట్గా మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఆడియో, ఇమేజ్ అలాగే వీడియో ఫైల్స్కి సంబంధించిన డేటాను అయితే ఎక్స్ట్రాక్ట్ చేయడం అండ్ డేటా మీద అయితే వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే కంపెనీ ఇచ్చిన టూల్స్ లేదా సాఫ్ట్వేర్స్ని యూస్ చేసుకుని ఆడియో, ఇమేజ్, వీడియో ఫైల్స్కి లేబుల్స్ లేదా యానిటేషన్స్ని అయితే క్రియేట్ చేయాలి. సో వర్క్ అయితే సింపుల్గానే ఉంటుంది. సో బట్ ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేయాలి. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన కంప్లీట్ ట్రైనింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక మేజర్గా ఇంటర్వ్యూలో మనల్ని సెలెక్ట్ చేయాలంటే మన దగ్గర ఎటువంటి స్కిల్స్ ఉండాలి మ్యాండేటరీగా అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. అదేవిధంగా MS ఆఫీస్ టూల్స్ లైక్ వర్డ్, ఎక్సెల్ వీటి గురించి మంచిగా నాలెడ్జ్ ఉండాలి. వీటితో పాటు బ్రౌజర్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అలాగే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్స్ని ఎలా యూజ్ చేయాలి ఎఫెక్టివ్గా అనే దాని మీద కూడా మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మీరు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. అదేవిధంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ బాగుండాలి. రాయడం అవ్వచ్చు, చదవడం అవ్వచ్చు, అలాగే మాట్లాడడం అవ్వచ్చు. అండ్ MS ఆఫీస్ టూల్స్ గురించి మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎక్సెల్, వర్డ్ గురించి. సో ఇవైతే స్కిల్స్ మ్యాండేటరీ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ స్కిల్స్ ఉంటే డెఫినెట్లీ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. శాలరీ గురించి ఏం బోదర్ అవ్వద్దు, ఎందుకంటే మనకి 20,000 పైనే శాలరీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ అయితే కాదు, ఫుల్ టైం అండ్ పర్మనెంట్ రోల్. సో చాలా వరకు మనకి అమెజాన్ జాబ్స్ అనేది కాంట్రాక్ట్ బేస్ తీసుకుంటారు, బట్ ఇదైతే ఫుల్ టైం. సో ఇంటర్వ్యూ డేట్స్ అండ్ వెన్యూ చూసుకుంటే రేపటి నుంచి అంటే 26th నుంచి 28th వరకు కూడా మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు కూడా కంటిన్యూస్గా వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తారు. అడ్రస్ చూసుకుంటే మన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో డైరెక్ట్గా వాకిన్స్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇటువంటి అప్లికేషన్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు కాన్ఫిడెంట్గా ఉంటే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్. మరిన్ని లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. And thank you guys.